హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. కిరణ్ టీవీ ప్రజాయాత్ర ప్రారంభించి 15 రోజులవుతోంది. ఈ 15 రోజుల్లో నేను నెల్లిమర్ల నియోజకవర్గాన్ని, పిఠాపురం నియోజకవర్గాన్ని, కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని చుట్టాను. అలాగే కాకినాడ టౌన్‌లో గూడా చాలా వరకు చాలా మందితో మాట్లాడడం జరిగింది. మీరు కిరణ్ టీవీలో, కిరణ్ టీవీ న్యూస్‌లో ప్రతినిత్యం మీరు పబ్లిక్ ఒపీనియన్స్ చూస్తూ ఉన్నారు. అలాగే ప్రారంభంలో నాగబాబు గారి ఇంటర్వ్యూతో నేను ప్రారంభించాను. అదృష్టవశాత్తు కొంతమంది గూడా చెప్పారు, "నాగబాబు గారు మీ ఇంటర్వ్యూ అంత దూరం వెళుతుందా? పవన్ కళ్యాణ్ గారు మీ వీడియోలు చూస్తారా లేదా?" అన్న అనుమానం ఉండేది కిరణ్ గారు. మీ కృషి వృధా పోకూడదని అనుకునేవాళ్ళం. కానీ నాగబాబు గారు మీ ఇంటర్వ్యూ సందర్భంలో చెప్పిన మాటలు మా అందరికీ చాలా బాగా నచ్చాయని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు. నా వీడియోలు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు, నాగబాబు గారు చూస్తున్నారు. అందరూ ఆల్మోస్ట్ చాలా వరకు నా వీడియోలు చూస్తూనే ఉన్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నా వీడియోల్లోని కొంత సారాంశాన్ని కూడా ఆయన దాకా చేర్చడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో ఒక సాటిస్ఫాక్షన్, నేను చేస్తున్న పనికి ఒక గుర్తింపు అయితే వస్తోంది. చిన్నగా ఎక్కడో దగ్గర మొదలవ్వాలి కాబట్టి మొదలైతే అయింది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశలో మరింత రెట్టించిన ఉత్సాహంతో తిరిగాను. అయితే విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఎక్కడికక్కడ నేనేదో నీడలో కూర్చొని పని చేయలేదు. పొలం పనులు చేస్తుంటే ఆ పొలం పనుల దగ్గరకు గూడా వెళ్ళాను. అలాగే బీచ్ దగ్గర మత్స్యకారులతో మాట్లాడాను. అలా రకరకాల ప్రాంతాల్లో నేను మాట్లాడాను. విపరీతమైన ఎండ ఉండడంతోటి ఈ జర్నీ కొన్ని వందలు కిలోమీటర్లు తిరగడంతోటి కాస్త ఒంట్లో బాలేకుండొచ్చింది. ఆహ్, కొంత విరామం తీసుకుందామని భావించి ప్రస్తుతానికి ఒక 2, 3 రోజులు ఈ కిరణ్ టీవీ ప్రజాయాత్రకి విరామం ప్రకటించాను. ఈ క్రమంలో నాకు అంటే మిత్రులు కొంతమంది చేసిన కామెంట్స్ కూడా చాలా బాగా అనిపించాయి. గుండేపల్లి సత్యం ఒకాయన రాశారు, "కిరణ్ అన్న, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఆరోగ్యం జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారు మాకెంత ముఖ్యమో మీరు అంతే ముఖ్యం. జై కిరణ్ అన్న, జై జనసేన" అని రాశారు. సత్యం గారు, హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు. నిజమే మీరు చెప్పింది. కానీ ఎంత జాగ్రత్తగున్నా ఇలాగ బాలేకుండా వచ్చింది. ఫుల్ జలుబు, కాస్త జ్వరము, దగ్గు వచ్చాయి. తర్వాత ఇంకొకళ్ళు రాశారు, భాగ్యం మాట. "కిరణ్ తమ్ముడు జాగ్రత్తగా ఉండాలి. పవన్ సార్ ఎంతో, మీలాంటి సేవకులు అంతే ముఖ్యమని" చెప్పి రాశారు. భాగ్యం అక్కగారు, మీకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇలా అంటే నేను ఎక్కువ చూడలేదు కామెంట్స్. మా వాళ్ళు కొంతమంది చూసి ఈ కామెంట్స్ నా దాకా తెచ్చారు కాబట్టి నేను ఈ 2 కామెంట్స్ చదవగలిగాను. ఇంకా చాలామంది చాలా కామెంట్స్ నన్ను ప్రోత్సహిస్తూ చేశారు. ఇంకొకళ్ళు కూడా రాశారు, "కిరణ్ గారు, మీ కృషికి నా శిరస్సు వంచి పాదాభివందనం. ఇలాగే మీ యూట్యూబ్ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మీ తూర్పుగోదావరి ఆడపడుచు" అని రాశారు. అమ్మ, మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇట్లా చాలా ఉన్నాయి. నా దగ్గర కొంతమంది కట్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ నాకు పెడితే అవి నాకు చదవాలనిపించింది. ఈసారి ఖచ్చితంగా కామెంట్స్ కూడా చూసే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ 15 రోజుల్లో నేను గమనించిన అంశాలు ఏమిటో మీకు చెప్పే ముందు ఒక చిన్న మనవి. చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో నేను కలిసినప్పుడు కూడా ఆయన అన్నదేంటంటే, "చాలా బాగా మీరు చెప్తున్నారు. మంచి విశ్లేషణలు అందిస్తున్నారు. నేనేమేదైతే అనుకుంటున్నానో అది మీరు ప్రజల దాకా చేరవేసే క్రమంలో మీరు చాలా చక్కగా చేస్తున్నారు. కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కిరణ్ గారు. ఆ రకంగా చేయండి" అని ఆయన చెప్పారు. రీచ్ అవ్వాలి, నా ప్రయత్నం నేను చేస్తున్నా. డెఫినిట్‌గా ప్రతి వీడియో 1,00,000 దాకా వెళ్ళే ఒక ప్రయత్నం అయితే చేయాలి. దానికి మీ అందరి సహకారం అవసరం నాకు. మీరు ప్రతి ఒక్కళ్ళు గూడా నా వీడియోని చూడడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి పంపించండి. కామెంట్ కూడా చెయ్యండి. కామెంట్ చేయడం వల్ల ఏంటంటే బూస్టప్ అవుతది వీడియో. అలాగే లైక్ చేయడము, షేర్ చేయడం, కామెంట్ చేయడం ద్వారా బూస్ట్ అయితది నా వీడియో. సో, ఆ రకంగా మీరు చేయాలని కోరుకుంటున్నా. ఈ 15 రోజుల్లో నేనేం చేశాను, ఎక్కడెక్కడ నాకున్న క్లుప్తంగా నేను వివరించే ప్రయత్నం చేస్తా. నెల్లిమర్ల నియోజకవర్గానికెళ్ళాను. నెల్లిమర్ల నియోజకవర్గంలో 4 మండలాలు కూడా తిరగడం జరిగింది. వాస్తవానికి నెల్లిమర్ల నియోజకవర్గంలో చాలా టైట్ ఫైటు. తెలుగుదేశం పార్టీ సహకారం పూర్తిగా లేదు అని చెప్పాలి. అంటే పూర్తిగా లేదన్న, అంతంత మాత్రంగా ఉంది. అసలు లేదని చెప్పట్లా. తెలుగుదేశం పార్టీ సహకారం కొంత తక్కువుందనైతే నేను చెప్పగలను. తెలుగుదేశం పార్టీ సహకారం ఉంటే గనక ఖచ్చితంగా నెల్లిమర్ల సీటు మనం కొట్టేయగలుగుతాం. ఇప్పటికి కూడా 55, 45 అంటే మన వైపే 55% ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ వైపు 45 ఉన్నాయి. కానీ మనకొక 45 రోజులు ఇంకా సమయం ఉండటం అనేది మనకు కలిసొచ్చే అంశం.
నెల్లిమర్లలో లోకం మాధవి గారు ప్రతి ఇంటికి వెళుతున్నారు. ముఖ్యంగా మహిళలతో ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఆమె తెచ్చుకుంటున్నారు. ఇది మనం కాస్త సానుకూల అంశంగా చెప్పాలి. అలాగే ఎవరైతే తెలుగుదేశం నాయకుడు ఉన్నాడో బంగారయ్య అనే ఒక తెలుగుదేశం నాయకుడు ఉన్నాడో ఆయన సహకరించట్లేదు. కానీ ఆయన చుట్టూతా ఉన్న నాయకులందరూ కూడా వచ్చి లోకం మాధవి గారి చుట్టూతా చేరుతున్నారు. అంటే ఎవరు చేరకపోయినా సమయం ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ అయింది. చిన్నగా అనేక మంది వైసీపీ నాయకులు చేరుతున్నారు. అది నేను వారం రోజులు అక్కడ పరిశీలించాను. 5 రోజులు అక్కడ పరిశీలించాను. మొదటి రోజుకి, 5వ రోజుకి కూడా తేడా ఉంది. సో, ఖచ్చితంగా నెల్లిమర్లలో కొంత ఈ దశలో టైట్‌గా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో నెల్లిమర్లనైతే కొట్టేయడం ఖాయమనిపిస్తుంది నాకు. ఎందుకంటే లోకం మాధవి గారు అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. డే అండ్ నైట్ ఆమె ఉదయం ఎప్పుడో 6 గంటలకు లేచి వెళ్ళిపోతే రాత్రి 11, 12 అయిపోతుంది. 1 గంట కూడా అయిపోతుంది. మీరు నమ్మరు, 11 గంటలకి, 12 గంటలకు వచ్చి కండువాలు వేయించుకొని వెళ్తున్నారు. అంత మంచి రెస్పాన్స్ అయితే అక్కడ నెల్లిమర్లలో వస్తుంది. బట్ ఇంకా ప్రజల్లోకి చేరాల్సిన అవసరం. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అక్కడ ఎక్కువగా ప్రభావితం చూపేది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు. చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ కాబట్టి అక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఒక్కొక్క కాలనీనో, ఒక్కొక్క గ్రామాన్నో ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగిన నాయకులుంటారు. వాళ్ళ మీద కాన్సంట్రేట్ చేశారు. సరైన దిశలోనే లోకం మాధవ గారు వెళుతున్నారు. తద్వారా డెఫినెట్‌గా విజయం సాధించే అవకాశం చాలా ఉంది. ఇకపోతే కాకినాడ రూరల్‌లో మనం చెప్పుకుంటే, కాకినాడ రూరల్, కాకినాడ టౌన్ ఈ 2 కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండడంతోటి అక్కడ విపరీతమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వానికి. అది అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉంది. సో, ఇక్కడ కొంత కాకినాడలో తెలుగుదేశం అభ్యర్థి పట్ల కొంత సానుకూలత తక్కువగా ఉంది నాకు తెలిసిన దాని మీద. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి యూజ్‌లెస్ ఫెలో అని తెలుసు అందరికీ. బట్ ఇటువైపు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న ఆయన మీద కూడా సదభిప్రాయం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా ఏకపక్షంగా విజయం సాధించాలి. కానీ కొంచెం టైట్‌గా ఉంది. బట్ మధ్య తరగతి వాడిలో విపరీతమైన ఆగ్రహావేశాలున్నాయి. నాకు తెలిసి ఆ కాకినాడ సీటు కూడా తెలుగుదేశంకొస్తది. కాకినాడ రూరల్ అయితే గన్ షాట్‌గా పంతం నానాజీ గెలిచే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే అక్కడ పంతం నానాజీ గతంలో కూడా పోటీ చేశారు, ఓడిపోయారు. ఆయనకు ఒక సానుభూతి ఉన్నది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉందండి కాకినాడ చుట్టూతా కూడా. విపరీతమైన క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్ అంటే. ఆ క్రేజ్‌తో పాటుగా అక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, యువతలో విపరీతమైన అసంతృప్తి ఉంది. కసిగా ఉన్నారు. కసిగా ఉన్న మనుషుల్ని చూసా. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్న ఒక కసిగా ఉన్న మనుషుల్ని నేను అక్కడ చూడగలిగా. సో, అందుకోసం నాకు కాకినాడ రూరల్ కూడా పంతం నానాజీ గారి గెలుపు సునాయాసమే అనిపిస్తోంది. ఇకపోతే పిఠాపురం గురించి మాట్లాడుకోవాలి మనం. సహజంగా నేను చూసిన అన్నిట్లో కూడా ఉన్నత తరగతులు, మధ్య తరగతులు అంటే ఎగువ, మధ్య, దిగువ మధ్య తరగతి, అలాగే ఉన్నత వర్గాలు వీళ్ళందరిలో కూడా ఆల్మోస్ట్ ఒకటే అభిప్రాయం ఉంది. ఏమిటి అభిప్రాయం అంటే ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపాలా. ఇదొక్కే అభిప్రాయమే ప్రధానంగా కనపడుతుంది. ప్రభుత్వం మీద కసి కనపడుతోంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు ఏవైతే కూటమి ఉందో కూటమి అభ్యర్థులను గెలిపించాలన్న ఒక తపన అయితే అక్కడ కనపడుతోంది. కానీ వేరేజ్ సి క్లాస్ ఉంటుంది చూసారా, మాస్ బాగా అట్టడుగు వర్గాలు ఉంటాయి కదా, అట్టడుగు వర్గాల్లో కొంత అవేర్నెస్ తక్కువ ఉందనిపించింది. వాళ్ళు అట్టడుగు వర్గాలు ఏం చేస్తున్నారంటే అక్కడ లోకల్ నాయకుల ఇన్ఫ్లుయెన్స్కి ఎక్కువగా గురవుతున్నారు. డబ్బులకు కూడా ప్రభావితం అయ్యే అవకాశం కనబడుతుంది. వాళ్ళల్లో కొంత కదలిక తీసుకురాగలిగితే క్లీన్ స్వీప్ అని చెప్పాలి. సో, కానీ నేను పిఠాపురంలో చూసింది ఏంటంటే ఆ కింది సెక్షన్లలో కూడా పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ విపరీతంగా కనపరుస్తున్నారు. పిఠాపురం స్పెషల్ అని చెప్పాలి ఇది. నేను చూసిన నెల్లిమర్ల కావచ్చు, కాకినాడ కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, ఆ కింది సెక్షన్ అట్టడుగు వర్గాల్లో కొంత జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది. ఎందుకంటే అమ్మఒడి ఇస్తున్నాడనో, ఇళ్ల పట్టాలు ఇస్తున్నాడనో, ఇట్లా రకరకాల పథకాలు ఇస్తున్నాడన్న ఉద్దేశంతో వాళ్ళకు కొంత సానుకూలత ఉంది. కానీ పిఠాపురంలో ఏమిచ్చినా కానీ మా పవన్ కళ్యాణ్ రావాలన్న ఒక స్థిర నిర్ణయం అయితే అక్కడ జరిగిందనుకోవచ్చు. సో, ఆల్మోస్ట్ చాలామంది నాకు ఫోన్ చేసి మేము ఇవాళ వైసీపీలో ఉన్నాము, మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తే వెళ్ళి పార్టీలో చేరతామంటున్నారు. వాళ్ళెవరు మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఇట్లా మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు ఇలా ఉంటారు కదా. ప్రస్తుతం ఉన్నోడికంటే తప్పదు, కానీ గతంలో గెలిచి ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు కదా. సో, అలాంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని పిలిస్తే వచ్చి జాయిన్ అయిపోతాం. వంగా గీత గారి మీద మంచి అభిప్రాయం ఉంది. అక్క మళ్ళీ ఫీల్ అవ్వకూడదు, మేము నేరుగా వచ్చి మేము జాయిన్ అయితే నేరుగా మీకు చెయ్యాలని ఉంది, పవన్ కళ్యాణ్ గారికి చెయ్యాలని ఉంది ఇవాళ. కానీ నేరుగా పవన్ కళ్యాణ్ గారికి చేస్తే అది బాగోదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపునిస్తే మేము అందరం వచ్చేస్తాం, మా కండువలు కప్పుకుంటాం అంటున్నారు. అంటే అంత
విపరీతమైన క్రేజ్ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పాలి. చాలా చోట్లకి తిరిగాను నేను. పొలం పనులు చేసుకునే వాళ్ళకి తిరిగాను. కొంత సెక్టార్‌లో కొంత క్రిస్టియన్‌లు క్రిస్టియన్‌లు గూడా చదువుకున్న వాళ్ళలో ప్రాబ్లమ్ లేదు. చదువుకోని క్రిస్టియన్‌లు ఉంటారు చాలామంది అట్టడుగు వర్గాలు. ఆళ్ళు క్రిస్టియానిటీ తీసుకొనుంటారు. అలాంటి వాళ్ళలో అక్కడక్కడ కొన్ని వర్గాల్లో కొంత జగన్ పట్ల సానుకూలత ఉంది. కానీ ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీ అంటే నేను 1,00,000 మెజారిటీ అని చెప్పడం కష్టం గానీ ఈ దశలో నేను చెప్పడం కష్టం. కానీ ఒక 50,000 ప్లస్ మెజారిటీ అయితే ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు 50,000 ప్లస్ మెజారిటీతో గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక సునామీ లాగా గూడా అక్కడ ప్రభావితం చూపిస్తారని అయితే నాకు అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ 4 నియోజకవర్గాలు నేను చూశాను. మరింత మీ అందరూ వెన్నుదన్నుగా నిలిస్తే డెఫినెట్‌గా నేను ఈ కిరణ్ టీవీ ప్రజాయాత్ర ద్వారా మరింత ముందుకెళ్ళగలుగుతాను. నమస్కారం.